హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రైవేటు కాలేజీల ఫీజుల దోపిడీ అరికట్టాలంటూ ఏబీవీపీ ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, ఇంటర్ అడ్మిషన్లో ఆన్లైన్ ద్వారా చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎట్లుందంటే N120 ST అని చెప్పేసి కోర్సు ఫీజు మీద అధిక ఫీజులు మోపి విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఈరోజు భారం మోపుతూ ఉన్నారు. ముందర అనుమతులు లేని కళాశాల పైన చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈరోజు పోలీసులు అత్యుత్సాహంతో మమ్మల్ని కొట్టడం జరుగుతుంది. అయ్యా మేము అడిగినాము, అనుమతి లేని కళాశాలను మూసేయమని అడిగినాము. అధిక ఫీజులు వసూలు చేసినటువంటి కళాశాల పైన చర్యలు తీసుకోమని అడిగినాము. అదేవిధంగా ఇంటర్ అడ్మిషన్లని ఆన్లైన్ చేయమని అడిగినాము. దానికే పోలీసులను పెట్టి మేము విద్యార్థులమే, నక్సలైట్లం కాదు, ఉగ్రవాదులం కాదు, సంఘ విద్రోహ శక్తులం కాదు, మేము కూడా చదువుకున్న వాళ్ళమే. మేము పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళము. మా మీద ఈరోజు పోలీసులు విచక్షణ మరిచి కుట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆన్లైన్ చేయాలి ఇంటర్ అడ్మిషన్ దాని గురించి మాట్లాడదామని వస్తే ఎట్లా పడితే అట్లా కుక్కలు ఈడ్చినట్టు విద్యార్థులను ఈడుస్తున్నారు. మేము అడిగింది ఏమన్నా తప్ప 10th ఫలితాలు రాకముందుకే కార్పొరేట్ కాలేజీలు విద్యావిడిగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ఈరోజు